డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 10 ఏళ్ల బాలిక రంజిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటి ఓనర్ కుమారుడు జకీర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జకీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి సమీపంలో సీసీ కెమెరాలున్నా పనిచేయకపోవడంతో ఫుటేజ్ దొరకలేదు. తమ బిడ్డకు తనకు తాను ఉరివేసుకునేంత ఆలోచన లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. అన్ని నాట్లు తను వేసుకోలేదు. తను హ్యాంగప్ చేసుకున్నట్లయితే కింద ఏదో బేస్ పెట్టుకుని తను హ్యాంగప్ చేసుకోవాలి. గ్రావిటేషన్ ఫోర్స్ కింద దిగినప్పుడు అది బిగిస్తుంది కదా. కానీ ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకంటే తనకు అందదు ఒకటి. రెండోది చుట్టూ దగ్గరలో ఒక స్టూల్ కానీ ఏమి లేదు. బెడ్ పైనే తనకు అందదు. అది 100% షూర్. ఒకవేళ తన స్టూల్ పెట్టుకుని దాని మీద ఎక్కి స్టూల్ తనితేనే అప్పుడు దిగుతారు. తను వీళ్ళు చూసినప్పుడు అది బిగుస్తున్నదమ్మా. ఎన్ని నోట్లు వేస్తున్నది? పైన అయితే 2 నాట్లు వేసి ఉన్నదండి, కింద ఒకటే నాటు వేసి. కింద నాటు అంటే ఇలా బిగుసుకున్నాం. మా సస్పెక్షన్ ఏంటంటే ఎవరో సంబడి వెళ్ళి తను హ్యాంగప్ చేశారు. హ్యాంగప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మా ఇంటికైతే ఎవరు రారండి. ప్లస్ ఏంటంటే బయట వాళ్ళు రావడానికి కూడా అవకాశాలు లేవు. నాకు కొంచెం మా ఇంటి వాళ్ళ అబ్బాయి మీద అనుమానం. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం క్యారెక్టర్ మంచిది కాదు. ఇది వరకు ముందు మనోడు ఫేస్ చేశాడు. 10 ఏళ్ల బాలిక రంజిత మృతిపై అనుమానాలు చూస్తున్నాం. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఓనర్ కుమారుడు జకీర్పై అనుమానం ఉందంటున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందా? పోలీసులు ఏమంటున్నారు? తల్లిదండ్రులకి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ అనుమానాలకు కారణం ఏంటో కూడా వివరిస్తున్నారు. బిందు, 10 ఏళ్ళ అమ్మాయి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకోవటం అనే విషయం అయితే తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే కనీసం ఊరంటే అవగాహన లేని చిన్నారి ఏ రకంగా హ్యాంగింగ్ చేసుకుని, అది సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోతుంది అన్న విషయం మీద అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అసలు ఈ తరహా ఇది ఖచ్చితంగా ఎవరో చంపే ఉంటారు, అది హత్య అన్న కోణంలోనే దీనిపై విచారణ చేయాలని ఏదైతే వ్యక్తం అవుతుంది ఎక్కువగా. ఎందుకంటే చిన్నారికి తల్లి, తండ్రి, అదేవిధంగా ఒక సోదరి కూడా ఉన్నారు. తండ్రి మెరైన్ ఇంజనీర్గా బొంబాయిలో పనిచేస్తున్నారు. తల్లి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. తండ్రి అదేవిధంగా తన అక్క, ఎవరైతే చనిపోయారో పాప అక్క కూడా వేరే చోట చదువుతున్నారు. కేవలం తల్లి, ఈ పాప మాత్రమే ఇక్కడ ఉంటారు. భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. ఈ సంవత్సరమే 10వ ఏడాది వస్తుంది. 10వ సంవత్సరం వస్తుంది అమ్మాయికి. తల్లి ఎప్పుడు పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ పెట్టుకుని ఉంటుంది. దాదాపు 3 సంవత్సరాలుగా ఇప్పుడు ఇంట్లోనే వాళ్ళు రామచంద్రపురం నివసిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 5:30కి స్కూల్ నుంచి పాప వచ్చింది. ఆ సమయానికి తల్లి కాకినాడలో బంధువుల ఇంటి దగ్గర ఉండటం, పాప ఫోన్ చేయడం కూడా జరిగింది తన ఇంటికి వచ్చేసానని. ఆ తర్వాత తల్లి చూసి తలుపు కొట్టినా సరే, ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేస్తే కింద నుంచి కొంతమంది కుర్రాళ్ళు వచ్చి రావటం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ఇంటి ఓనర్ కొడుకు ఎవరైతే జకీర్ అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి కూడా కారణాలు ఏంటంటే, జకీర్ అనే వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు అనేక కేసులు, అతనిపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాటు జైలుకు కూడా వెళ్ళి రావటం, వీటన్నిటి అంశాలతో పాటు ఆ పాప గది లోపల ఉంటే ఈ మెష్లోంచి లోపలికి వేసి ఉన్న గెడ తీశారు. ఈ ఎలా తీయగలిగారు కేవలం ఇతనికి మాత్రమే తెలుస్తుందని అయితే ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దాంతోపాటు అతని బ్యాక్గ్రౌండ్, అతని మీద ఉన్న ఆరోపణలు కూడా దీనికి బలం చేకూరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పాపనైతే చంపేసి ఈ రకంగా హ్యాంగింగ్ చేసి ఉంటారనే ఆరోపణలు అయితే తల్లిదండ్రులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసలు అంత చిన్నారికి హ్యాంగింగ్ చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. మరోవైపు స్కూల్ పరంగా కూడా ఆ పాఠశాలలో కూడా అక్కడ స్టూడెంట్స్ని ఏమైనా అన్నారేమో, ఈ పాపను ఎవరైనా మందలించారేమో టీచర్స్ కానీ, ఆ విషయంలో కూడా అక్కడ దర్యాప్తు చేయడం జరిగింది. ఏ రకమైన ఇష్యూ అయితే తల్లిదండ్రులు చూడాలి మరి పోలీస్ దర్యాప్తు ఏ విధంగా తేలుస్తారనేది. కానీ 10 ఏళ్ల పాప ఆత్మహత్య చేసుకోవడం అనేది కొంత నమ్మశక్యంగా లేదు అనేది చుట్టుపక్కల వాళ్ళు కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.